సో ఇది కాకిలోకి వస్తుందండి. నెమిలినా ఏందా అనేది 25 ఎత్తా 4 కేజీల దాకా బరువు ఉందంటున్నారు. ఎంత చెప్పినారు నా ధర? ఇది 7,500 ధర చెప్పినారు. 6,500కి ఇస్తానంటున్నారు. కదిలి బాగానే అది నిలబట్టం లేదు అసలు సరిగ్గా. సో 7,500 చెప్పి 6,500కి ఇచ్చేస్తానంటున్నారు. కాకి నెమిలిలోకి వస్తుంది. 4 కేజీల బరువు ఉంది. సంవత్సరం 2 నెలలు వయసు అనేది ఉంటుంది. సో ఓకే, నా నెంబర్ ఏమైనా చెప్తారా? 9959387300. సో ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. గూడూరు లోకల్ నుంచే ఉన్నారు అన్నగారు. పుంజులు ఉన్నాయనేసి అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అలీఖాన్. మీరు చూస్తున్నారు మిస్టర్ కింగ్ యూట్యూబ్ ఛానల్ అన్నమాట ఇది. సో దీని పేరు ఇంతకుముందు పాతది మార్చున్నాం. సో నిన్న వారం మనకు ఎంఆర్ కింగ్ అన్న పేరు చెప్పాను అనమాట. ఎంఆర్ అంటే మిస్టర్ కింగ్ అనేసి. సో ఎవరైనా యూట్యూబ్లో సెర్చ్ చేయాలంటే మిస్టర్ కింగ్ అనేసి సెర్చ్ చేస్తారేమో అనేసి ఎంఆర్ కింగ్ అనేసి చెప్పాను అనమాట. సో ఛానల్ పేరు సింపుల్గా ఉండాలనేసి ఎంఆర్ కింగ్ అనేసి పెట్టాను, మిస్టర్ కింగ్ అనేసి. సో ఈ ఛానల్లో మన అలీఖాన్ ఆసిల్ ఫారం కూడా ఉంది ఛానల్. దాంట్లో వస్తే ఇంకొక 3-4 వారాలు టైం పడుతుంది. దాంట్లోనే యూట్యూబ్లో వీడియోలు పెడతాను. ఈరోజు వచ్చేసి మనము గూడూరు కోళ్ల సంతలో వచ్చున్నాం. వర్షం కారణంగా గూడూరు సంతలో గొర్రెలు రాలేదు, కానీ గొర్రెలు పొట్టేళ్ళు ఇక్కడ మాత్రం కోళ్ళు వచ్చున్నాయి. కొద్దిగా ఉండే కాడికి మొత్తం నేను పుంజులు చూపిస్తాను. వాటి ధరలు వీలైతే అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇలాగా ఇప్పుడు 50 సెకండ్లు అయిన వీడియో అయింది. ఇలాగ 3 సార్లు షూట్ చేశాను ఇప్పుడు దాకా. కోళ్ళ వీడియోస్ తీసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసి తీసుకోవాలా. అడ్రస్ ఒకసారి చెప్తాను. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్. రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ నుంచి ఒకే డిస్టెన్స్ ఉంటుంది. ఒక 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఉంటుంది. మీరు బస్సు కార్ ద్వారా ఆటో ద్వారా రావాలనుకుంటే గూడూరు స్ట్రీట్ మార్కెట్ అనేసి లొకేషన్ పెట్టుకుంటే మీకు అడ్రస్ కనిపించేస్తుంది. సో మన ఛానల్ పేరు వచ్చేసి మిస్టర్ కింగ్ అండి. ఎంఆర్ కింగ్ అనేసి సెర్చ్ చేస్తే మీకు ఛానల్ దొరుకుతుంది. దీంట్లో విజయవాడకు సంబంధించినవి, మావిడాడ, అలాగే నెల్లూరు, మైదుకూరు, ఈ గూడూరు సంతలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయవచ్చు. ఈ వారం కొద్దిగానే వచ్చి ఉన్నాయి. వచ్చిన కాడికి ఎలా ఉన్నాయి ధరలు అనేది అడిగి తెలుసుకోవడానికి నేను ట్రై చేస్తాను. సో ప్రతి ఒక్కటి చూపిస్తానండి బేరాలు ఎలా ఉన్నాయనేది. సో మన అలీఖాన్ ఆసిల్ ఫారంలో కూడా వీడియోలు వస్తాయి, కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది. సో స్టార్టింగ్ అన్నగారు పుంజులు ఉన్నాయి, ఇక్కడి నుంచే వెళదాం మనం. సో బ్రదర్ వచ్చేసి మనకు రెగ్యులర్గా సంతలో కనిపిస్తూ ఉంటారు. పెట్టమార్ ఒకటి కనిపిస్తుంది ఇక్కడ. పెట్టమార్ చాలా బాగుంది ఇది. సో ఎంత చెప్తారు ఏందనేది అడిగి తెలుసుకుందాం. మొత్తం ఒక 4 పుంజులు ఉన్నాయి అన్న దగ్గర. అలాగే నెంబర్ కూడా చెప్తాను నేను మీకు. సో పెట్టమార్ ఏం చెప్పినారనా? 8,000. పెట్టమాर వచ్చేటప్పటికి 8,000 का दाम है भाई इसका. 8,000 का दाम बता रहे. मुर्गा ओके, अच्छा है मुर्गा. అలాగే ఒక 2 నెమిలి పట్టా పుంజులు ఉన్నాయి, వాటిని అడుగుదాం. జతనా? సో జత వచ్చేసి 3,500గా చెప్తున్నారండి. పేరు వచ్చేసి ఈ జత 3,500 का दाम बता रहे. दो भी 8 महीने का 8 उम्र होता है. 8 నెలలు అట్లా ఉంటుంది వయసు వచ్చేటప్పటికి. 2 పట్టా పుంజులు ఉన్నాయి. 3,500 అనేది జత ధర అనేది చెప్తా ఉన్నారు. అలాగే ఒక డేగా ఉంది, ఒక మైలా కూడా ఉంది అన్న దగ్గర. ఆ 2 కూడా చూసుకొని వద్దాం ఒకసారి. సో డేగా వచ్చేసి బెర్సాలో పడింది నాది. సో బెర్సా పుంజు, సారీ డేగా పుంజు ఇది వచ్చేటప్పటికి. సో బెర్సాలో పడి ఉంది, అది బెర్సాలో పడి ఉందంటే పుంజు వచ్చేటప్పటికి. దీని ధర వచ్చేసి 7,000గా చెప్తున్నారు. 7,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. ఈయన నెంబర్ ఇస్తాను నేను, ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తారు ఈయన. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడిస్తాను. డేగా ఆసిల్ మురుగా 7,000 का इसका दाम है. ఆస్కింగ్ ప్రైస్ 7,000 అనేది బేరం చెప్తున్నారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఇంకొకటి ఉంది మైలాలోకి వస్తుంది, అది కూడా ఒకసారి చూసుకుని వచ్చేద్దాం. సో మైలా వచ్చేటప్పటికి 7,000గా ఇది కూడా చెప్పినారు. 7,000 ధరతోటి చెప్పినారు. అన్న దగ్గర ఈ 4 పుంజులు అనేవి ఉన్నాయి. అలాగే పుంజులు ఇంకా ఉంటాయి కూడా. నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. డేగా పుంజు వచ్చేది 6,500. 6,500 है भाई इसका दाम. 6,500 అనేది చెప్తున్నారు. ఇంకా నెంబర్ చెప్తాను. నెంబర్ చెప్పండి అన్న. 99 48 45 4063. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తారు. సో ఇంతకుముందు మీరు చూసిన ఈ 5 పుంజులు ఏవైతే ఉన్నాయో బ్రదర్వి, ఇవి కాకుండా అన్న దగ్గర కూడా ఎప్పుడు ఉంటాయి. ఓకేనా? సో అన్నగారిని ఒకసారి చూపిస్తాం. అన్న దగ్గర ఇది కూడా పెట్టమారే. ఇది 2నా 1నా? 3 ఉన్నాయి. ఏది 3వది? అన్న దగ్గర ఉంది నెమిలా. సో ఈ పెట్టమార్ని చూద్దాం ఫస్ట్. సో మంచి సైజులో కనిపిస్తుంది, బాగుంది పుంజు వచ్చేసి. సో పెట్టమార్ పుంజు ఏం చెప్పినారు నా? ఇది 4,000. 4,000 का दाम बता रहे भाई इसका. పెట్టమార్ వచ్చేటప్పటికి నెంబర్ ఇస్తారో లేదో కనుక్కుందాం ఒకసారి. పెట్టమార్ ఒకటి ఉంది, మంచి సైజులో కనిపిస్తుంది ఇది. సో ఇంకపోతే ఇది ఒక డేగా ఒకటి కనిపిస్తుంది ఇక్కడ. ఇది కూడా చిలుక ముక్కులో కనిపిస్తుంది. ఇది
చిలుక ముక్కులోకి వస్తుంది. అది ఎంత చెప్పినారనా? సో ఇది చిలుక ముక్కులోకి వస్తుందండి. డేగా వచ్చేసి మరీ జూమ్ చేస్తే కొద్దిగా కష్టం అవుతుంది. సో చిలుక ముక్కులో ఉంది. 4000 రూపీస్ అనేది దీని ధర కూడా చెప్పినారు. 4000 అనేది. సో వెనకాల మన నెమలి ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను. దీన్ని ఇప్పుడు చూడొచ్చు మీరు, చిలుక ముక్కు పుంజు ఇది. సో 4000. వయసు ఎంత ఉండొచ్చునా ఇది? 1 year వయసు అనేది ఉంది. ఇది చాలా బాగుంది పుంజు వచ్చేటప్పటికి. 4000 కా దామ్ అయితే. సో ఇక్కడ నెమలి ఉంది, సజ్జలో ఉన్నట్టుంది ఇది. సో ఇది కూడా భారీ సైజులో ఉంది. ఇది కూడా 4000 రూపీస్ అనేసి చెప్తున్నారు. నెంబర్ ఇస్తారేమో కనుక్కుంటాను, నేను ఇంతకుముందు చూడలేదు ఇక్కడ. సో 4000 రూపీస్ ఇసుక దామ్ బి హై. 4000 का दाम बता रहे. ఇది బ్రీడర్ కిందకి యూస్ చేయవచ్చు అనుకుంటున్నాను. సో పేరు నెంబర్ ఏమైనా చెప్తారేమో అడిగి తెలుసుకునేసి మీకు చెప్తాను. నేను 4000 का दाम హై. ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను, అలాగే నెంబర్ కూడా చెప్తాను అంటున్నారు. ఇక్కడ కనిపించే 2 పుంజులు, వెనకాల ఉండేది ఒకటి నెమలి, ఈ 3 అన్నగారివేను. సో ఏం పేరు అన్నారనా? ఉస్మాన్ భాయ్. కాసే భాయ్? ఎక్కడి నుంచన్నా? గూడూరు లోకలే. సో ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపించగలరన్నా? ట్రాన్స్పోర్ట్ బస్సు ట్రైన్ సదుపాయం ఉంటే పంపిస్తాను అంటున్నారు. సో నెంబర్ చెప్పండి అన్న. 8247 511 808. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆయన దగ్గర వేరే పుంజులు ఉంటే ఆయన వాట్సాప్ ఫొటోస్ మీకు పంపిస్తారు. నచ్చాయంటే ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తాను అంటున్నారు. కాల్ చేయవచ్చండి. సో ఇలాంటి చిన్న చిన్న పుంజులు కూడా వచ్చున్నాయన్నమాట. దీనికి సంబంధించిన వాళ్ళు మీదే అన్న. సో దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇలాంటి పుంజులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో అది కూడా చూసుకుంటా వెళదాం. అటుపక్క ఉన్నారు, వాళ్ళని అడుగుదాం మనం. అటుపక్క చెప్తారు. ఇక్కడ ఏంటంటే వీటికి సంబంధించిన పర్సన్స్ ఎవరో లేరు మనకి. ఇక్కడ పెట్ట కూడా ఒకటి కనిపిస్తుంది. ఇటుపక్క ఉండే ఏ ఒక్క పుంజుకు కూడా వీడియో తీయడానికి కుదరటం లేదు. ఎందుకంటే అవి కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాయి వీడియో తీసుకునడానికి. వీడియో తీసేటట్టుగా నిలబట్టడం లేదు. అందుకనేసి ఇక్కడ నుంచి ఫ్రేమ్ మార్చేస్తున్నా. అటు చూపించాలంటే కూడా భయం వేస్తూ ఉంది. అటు పక్కకు వెళదాం. 6.5. సో పర్లా జాతికి సంబంధించిన పుంజు డేగాలోకి వస్తుంది. 6500 అనేది చెప్పినారు. వర్షం కారణంగా కొనేవాళ్ళు ఎవరు ఏం పెద్దగా కనిపించడం లేదు. 6500 అనేది దీని ధర చెప్పినారండి. బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది. పర్లా జాతికి సంబంధించిన పుంజు. ఒక ఫోటో తీసుకుందాం ఈరోజు. ఒక ఫోటో తీసుకుందాం. 6500 ఆస్కింగ్ ప్రైస్ అయిపోయి. పర్లా బ్రీడ్ కా పర్లాలోకి వస్తుంది. ఓకే చూడు, ఒకసారి ఒక ఫోటో తీసుకుందాం. రావటం లేదు, మళ్ళీ వచ్చి తీసుకుంటాను. సో బూడిద పెట్ట ఒకటి ఉంది. అదే ఇందాక చూపించాను కదా, 2 నెమిలి పట్టా పుంజులు, అది బెర్స పుంజు ఒకటి, వాళ్ళకి సంబంధించింది అనమాట. నెంబర్ 2500 అనేది దీని ధర చెప్పినారండి. 2500 అనేది దీని ధర చెప్పినారు. సో ఇందాక చూపించినట్టుగా నెమిలి పుంజులు, బెర్స పుంజు ఏదైతే ఉందో, అక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి సంబంధించిన వాళ్ళు అదే. ఇది 2500 అనేది దీని ఆస్కింగ్ ప్రైస్ ఉంది. బేరం చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి నల్లగట్టు అబ్రాస్లోకి వస్తుంది. ఇది ఏమన్నా భీమవరం జాతిదా లేదా సేలందేనా? భీమవరంది. సో నల్లగట్టు అబ్రాస్లోకి వస్తుంది. పుంజు బాగుంది. సో కొద్దిగా పక్కనే ఇంకొక పుంజు ఉంది, దానివల్ల దీన్ని ఇటు పక్కకి నెట్టేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడొచ్చు మీరు, 2 పుంజులు ఉన్నాయి బ్రదర్ దగ్గర. అడుగుతాను, నెంబర్ ఇస్తారేమో కనుక్కునేసి చెప్తాను. సో ఇది వచ్చేసి నల్లగట్టు అబ్రాస్లోకి వస్తుంది. పుంజు మంచి సైజులో చాలా బాగా కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ ఒక డేగా ఉంది. సో ఇది వచ్చేసి 10,000 దీని ప్రైస్. సో 10,000 అనేది దీని ధర చెప్పినారండి. 10,000 అనేది దీని ఆస్కింగ్ ప్రైస్. బేరం చేసే అవకాశం ఉంటుంది. ఇదెంతనా? సో అది చూసుకోండి మీరు. ఇది డేగా ఒకటి కనిపిస్తుంది ఇక్కడ. 2 పుంజులు దగ్గర ఉండడం వల్ల ఏంటంటే ఎగురుతూ ఉన్నాయి. సో ఈ కనిపించే డేగా కూడా బాగానే ఉంది. వయసు కూడా 1 సంవత్సరం పైన అటు ఉంటుంది. సో ఇది 6000 అనేది చెప్పినారండి. 6000 అనేది దీని ధర చెప్తున్నారు. బేరం చేసే అవకాశం ఉంటుంది. సో దానికి చూస్తున్నారు. మనం కూడా ఒకసారి కట్టాగుతుందో. సో ఇలాంటి మీడియం సైజ్ పుంజులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక నెమిలి ఉంది, బ్రదర్ని అడుగుదాం మనం. ఎర్ర నెమిలి కింద వస్తుంది ఇది. ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి. ఏం చెప్పినారు? ఎవరిది ఇదేనా? ఎంత చెప్పినారనా? సో అన్నీ చూపించినాక ఎంత చెప్పినారు? 2000. కరెక్ట్గా లెక్క అనేది రావడం లేదు కాబట్టి అన్ని చూపించినాక యావరేజ్ ప్రైస్ చెప్పాను. ఒక్కొక్కటి కాకుండా యావరేజ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎర్ర నెమిలి ఒకటి ఉంది, ఇంకెన్ని ఉన్నాయి? సో ఇందాక చూసిన నెమిలి ఇది, అలాగే ఇంకొక పుంజు ఉంది. ఆ 3 పుంజులు చూపిస్తాను. సో యావరేజ్ స్టార్టింగ్ ప్రైస్ చెప్తాను, ఎందుకంటే ఆయన కరెక్ట్ ప్రైస్ చెప్పలేదు కాబట్టి స్టార్టింగ్ ప్రైస్ చెప్తాను. సో 2000 అనేది పుంజు స్టార్టింగ్ ప్రైస్ అనేసి అంటున్నారు. అది 2500 చెప్పారు.
సో 2000 కాడ నుంచి ఈ 3 పుంజులు ఒక వ్యక్తిది. సో ఈ నెమిలి చూద్దాం, నెమిలి ఎవరిదో. నెమిలి చాలా బాగా నిలబడుకొని ఉంది. నెమిలి ఎవరిదన్నది 5000 చెప్తున్నారా? సో 5000 అనేది చెప్తున్నారంట నెమిలి చూడడానికి. ఇప్పుడు చూడొచ్చు మీరు, చాలా బాగా ఇష్టం వచ్చి. సో అన్నగారి ఒక 4 పుంజులు ఉన్నాయి ఈరోజు, ఒకసారి చూపిస్తాను. ఇది ఏ రంగులోకి వస్తుంది అన్న? ఇది అబ్రాస్లోకి వస్తుందా? సో అబ్రాస్లోకి వస్తుందంట ఇది. సో ఇలాంటివి 4 ఉన్నాయి మొత్తం. దీన్ని ధర అడిగి తెలుసుకుందాం. ఇది ఏం చెప్పినారనా? 6000 అండి ఆస్కింగ్ ప్రైస్. బేరం మాత్రమే, బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది అబ్రాస్లోకి వస్తుంది. పుంజు బాగానే ఉంది, మొద్దుగా ఉంది ఇది. సో 6000 అనేది చెప్పినారు. అలాగే ఇక్కడ ఒక మైలా కనిపిస్తుంది. సో ఇది కొద్దిగా మీడియం సైజులో ఉంది మైలా. 23 ఉంటుంది నా? ఇది 22 ఉంటుంది. సో 22 ఎత్తు ఉంది. ఇది మైలాలోకి వస్తుంది. అన్న ఎలాగున్నారన్నా? బాగున్నారా? ఇది అని చెప్పినారనా? 5500 అనేది ఆస్కింగ్ ప్రైస్ అండి. 22 ఉంటుంది. మైలా వచ్చేసి 5500 దామ్ హై బైస్ ఆస్కింగ్ ప్రైస్. సో ఆ రెండా? సో ఇది వచ్చేసి డేగా అండి. కాకి డేగలోకి వస్తుందా, పండు డేగ వస్తుంది? అది కాకి డేగలోకి వస్తుంది. ఒక 1.5 year అట్లా ఉండి ఏజ్ ఉండొచ్చు. ఇది కూడా ఒక 22-23 సైజు ఉంటుంది. డేగా ఎంత చెప్పాను? అది 4500 అనేది డేగా చెప్పినారండి. 4500 ఆస్కింగ్ ప్రైస్. బేరం చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో చూద్దాం, ఫైనల్గా అది ఒకటి ఉంది. అది అన్న డేగాలోకి వస్తుంది అది కూడా. సో ఇది కొద్దిగా బొద్దుగా ఉందండి. పుంజు వచ్చేటప్పటికి మంచి సైజులో కనిపిస్తుంది. ఇది 6500 అనేది చెప్తున్నారండి. 6500 అనేది ఆస్కింగ్ ప్రైస్. బ్యార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, బేరాలు చేయవచ్చు. సో నెంబర్ చెప్తాను అన్నదే, ఆ నెంబర్ మీరు రాసుకోండి. అండ్ ట్రాన్స్పోర్ట్ పంపిస్తున్నారనా లేదా? సో ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తున్నారు. అన్న దగ్గర ఎప్పుడు పుంజులు ఉంటాయి. నెంబర్ చెప్పండి అన్న. 903004 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో నెల్లూరుకి నాయుడుపేటకి, గూడూరుకి నాయుడుపేటకి మధ్యలో ఉంటారు ఆయన. ఊరి పేరు వద్దులే అన్నారు. గూడూరుకి నాయుడుపేటకి మధ్యలో ఉంటారు. ఎప్పుడు ఈయన దగ్గర పుంజులు ఉంటాయి. సో మీరు కాంటాక్ట్ చేస్తే ఆయన ఫొటోస్, వీడియోస్ మీకు పంపిస్తారండి. 3 పుంజులు బ్రదర్ కనిపించారు. నేను మాట్లాడతాను ఆయనతోటి. ఫస్ట్ పుంజులు చూపించుకుంటా వస్తాను. సో ఇక్కడ 3 పుంజులు ఉన్నాయి. 3 ఒకే సైజులో ఉన్నాయి, సేమ్ సైజులో ఉన్నాయి. ఎత్తు కానీ బరువు కానీ ఒకే రకంగా ఉన్నాయి. సో ఇది డేగలోకి వస్తుంది. అలాగే ఇక్కడ ఒక నెమిలి ఉంది. 2 నెమిళ్ళు ఉన్నాయి. సో ఈ నెమిలి కాకి నెమిలిలోకి వస్తుంది. ఇది కూడా మంచి సైజులో బాగా కనిపిస్తూ ఉంది పుంజు. సో దీని ధర కూడా అడిగి మూడింటికి ఒకేసారి చెప్తాను. 3 పుంజులు ఉన్నాయి కదా. సో అలాగే ఇటు పక్క నెమిలి ఇందాక చూసాం మనం. ఆగు. సో ఈ నెమిలి ఇందాక చూసాం మనం. ఈ 3 పుంజులు ఒకే వ్యక్తివి. నేను వీలైతే కాంటాక్ట్ నెంబర్ పెడతాను, లేదంటే వీటి ధరలు మాత్రమే చెప్పడానికి ట్రై చేస్తాను. సో చెప్పండి అన్న. నెంబర్ చెప్తాను, ఫస్ట్ ఆ నెంబర్ రాసుకోండి. 7093206672. ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపిస్తారనా? ట్రాన్స్పోర్ట్ వీలైతే పంపిస్తానంటున్నారు. ఈ 3 పుంజులు ఏవైతే మీరు చూసారో నెంబర్ కనిపించింది కదా మీకు. సో ఒక్కొక్క పుంజు వచ్చేసి 6000 లెక్క అని చెప్పినారండి. ఈచ్ వన్ 6000 రూపీస్. బార్గెనింగ్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ కనిపించే ఆ డేగా, ఇక్కడ కనిపించే నెమిలి, అటుపక్క ఉండే ఒక నెమిలి, ఈ 3 వచ్చేసి ఒక్కొక్క పుంజు 6000. 6000 దామ్ హై ఈచ్ వన్. ఎక్కడి నుంచి తెచ్చేస్తారా? కడక్నాథే కదా ఇది. సో కడక్నాథ్ పుంజు ఒకటి ఉంది. సో అలాగే ఇక్కడ ఒక 2 చిన్నవి ఉన్నాయి. ఇంకా అక్కడ లేదు, అవసరం లేదు. ఇంకా అక్కడికి ఆపేయవచ్చు వీడియోని. సో మార్కెట్లో ఉన్న పుంజులు బాగానే వచ్చి ఉన్నాయి. సో ఆ చివరిలో ఒకే ఒక పుంజు ఉంది అక్కడ. దాన్ని ఏం తీస్తాంలే, ఆపేద్దాం. ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. సో వీడియోస్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎంఆర్ కింగ్ అనేసి నేను పేరు చెప్తున్నాను. యాక్చువల్గా చెప్పాల్సింది మిస్టర్ కింగ్ అనేసి చెప్పాలా. సో మీకు అలవాటు అయిపోతుంది నిదానంగా. మిస్టర్ కింగ్ యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి.